అందురాలన్న బాధ లేదు, దానికోసం కుంగిపోనూ లేదు. జీవితంలో పట్టుదలతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ముందుకెళ్లింది. రాష్ట్రంలో తొలిసారి ఓ అందురాలు ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టి నయా రికార్డ్ సృష్టించింది. మహబూబ్ నగర్ జిల్లాలో అంధత్వాన్ని జయించిన గాయత్రిపై స్పెషల్ స్టోరీ. ఇదిగో ఈవిడ పేరు పెరపల్లి గాయత్రి. ఈవిడ ఓ అంధురాలు అయినా ఆమె ఏనాడు దీన్ని పట్టించుకోలేదు. శ్రమే ఆయుధంగా భావించి ముందుకెళ్లింది. ఉపాధ్యాయ రంగంలో అనేక సేవలు అందించింది. 2011లో బ్లైండ్ కేటగిరీలో హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ సాధించింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కొత్తపేట స్కూల్లో సక్సెస్ఫుల్ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. గాయత్రి ఎప్పుడు కంటి చూపు లోపాన్ని బలహీనతగా భావించలేదు. బ్రెయిలీ లిపి అమల్లో లేని కాలంలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. కష్టపడి చదివి టీచర్ పోస్టు కూడా ఓపెన్ కేటగిరీలో సాధించింది. 2011లో హెచ్ఎం గా బాధ్యతలు చేపట్టిన గాయత్రి స్కూల్లో తన మార్కును చూపిస్తున్నారు. పేరు పెరవలి గాయత్రి అండి. నేను జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ కొత్తకోటలో గెస్టెడ్ హెడ్ మిస్ట్రెస్గా వర్క్ చేస్తున్నాను. ప్రమోషన్ మీద గెస్టెడ్ హెచ్ఎంగా ఇక్కడికి వచ్చానండి. అయితే నేను ఛాలెంజింగ్గా తీసుకొని ఈ యొక్క పోస్టును తీసుకోవడం జరిగింది. నేను వచ్చేటప్పుడు ఎంత భయపడుతూ పాఠశాలకు వచ్చానో, పాఠశాలకు వచ్చిన తర్వాత మరి నా కొలీగ్స్ అందరూ కూడా నాకు అన్ని విధాలుగా సహకరించి వాళ్ళు నాకు అడ్మినిస్ట్రేషన్ వైపు, తర్వాత వాళ్ళ యొక్క సిలబస్ని కంప్లీట్ చేయడంలో, పిల్లలందరినీ కూడా మంచిగా తీర్చిదిద్దడంలో నేను ఏది అనుకున్నా సరే వాళ్ళకి చెప్పి నా మాటను తోసేసిన సందర్భము ఎప్పుడు కూడా లేదు. ఈ స్కూల్లో 450 మంది విద్యార్థులు, 18 మంది టీచర్లు ఉంటారు. స్టాఫ్ కోఆర్డినేషన్ తో స్కూల్ ను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తోంది. మంచినీళ్ల సమస్య, టాయిలెట్ సదుపాయాలు కల్పించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంలోనూ 100% రిజల్ట్స్ సాధించేలా కృషి చేసింది. బ్యాంకు చెక్కులపై సంతకం కోసం టెన్సిల్ నమూనాను రూపొందించి సులువుగా సమస్యను అధిగమిస్తోంది గాయత్రి. తప్పకుండా ప్రతిదీ కూడా ఆన్సర్ చేయాలి అని అనుకునేదాన్ని నేను. అయితే ఆ రకంగా మరి మాకు అప్పట్లో బ్రెయిలీ బుక్స్, ఇప్పుడు ఉన్నన్ని బుక్స్ కానీ ఇప్పుడు ఉన్నంత సౌకర్యాలు మాకు లేవు. కేవలం మేము క్యాసెట్ల మీదనే ఆధారపడి రికార్డ్ చేసుకొని వినేవాళ్ళము. అయితే ఈ కాలంలో మరి అప్పుడు నాకు శ్రీ విద్య అని చెప్పి మా అక్క కూతురు ఉందండి ఒక ఆమె. తను నాకు ఏది కావాలి అన్నా నాకు మొదట వచ్చే పేరు శ్రీ విద్యనే అనమాట. అంటే ఇప్పటికైనా ఏదన్నా ఒకటి ఏదన్నా అవసరం ఉంది కావాలి అనుకుంటే నేను శ్రీ విద్య అని ఎప్పుడు పిలిచి చెప్పడం జరుగుతుంటుంది. ఆంధ్రాలు హెచ్ఎం గా అద్వితీయమైన ఫలితాలు సాధించి పెట్టడంపై గాయత్రిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు స్థానికులు.